కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ సినిమా సత్యభామ. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే సత్యభామ షీ టీమ్ ఏసీపీ అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టేవారిని పట్టుకుని వారికి శిక్ష పడేలా చేస్తుంది. అలా తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా సత్యభామ ఉందనే నమ్మకం కలిగిస్తుంది. అలా ఒకరోజు హసీనా అనే యువతి తన భర్త హింసిస్తున్నాడని సత్యభామకి చెబుతుంది. దాంతో సత్యభామ హసీనా భర్తకి వార్నింగ్ ఇస్తుంది. ఆ కోపంతో ఆ వ్యక్తి హసీనాని చంపేస్తాడు. అతన్ని పట్టుకోవడానికి సత్యభామ రంగంలో దిగుతుంది. అదే సమయంలో హసీనా తమ్ముడు మిస్ అవుతాడు. దాంతో హసీనా కేసుని పర్సనల్ గా తీసుకుంటుంది సత్యభామ. ఆ కేసులో సత్యభామకి ఎదురైన ఇబ్బందులేంటి, హసీనా హత్యకి కారణం ఏమిటి, తన తమ్ముణ్ణి ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు, సత్యభామ ఈ కేసుని ఎందుకు పర్సనల్ గా తీసుకుంది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే ఈ మధ్య ఆడియన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ జానర్ లో వచ్చిన మరో సినిమానే సత్యభామ. కానీ ఈ సినిమా కాస్త ప్రత్యేకమని చెప్పాలి. మామూలుగా థ్రిల్లర్ సినిమాలో విలన్ ఎవరో తెలియడమే మెయిన్ పాయింట్ గా ఉంటుంది. కానీ సత్యభామ సినిమాలో విలన్ ఎవరో ముందే తెలిసిపోతుంది. అతన్ని పట్టుకోవడానికి మెయిన్ లీడ్ చేసే ప్రయత్నమే ఈ సినిమా. అయితే రొటీన్ స్టోరీ ఆడియన్స్ కి కాస్త బోర్ కొట్టిస్తుంది. కాజల్ ఇంట్రో సీన్స్, ఆమె పర్సనల్ లైఫ్ తో మొదలైన సినిమా రొటీన్ గా సాగిపోతుంది. ఆ తర్వాత హసీనా హత్యతో అసలు కథ మొదలవుతుంది. అక్కడ నుంచి కథనం ఆసక్తికరంగా మారిపోతుంది. ఇంటర్వెల్ టెస్ట్ సెకండ్ హాఫ్ వే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. అక్కడ నుంచి సాగే పరిశోధన సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. మధ్యలో వచ్చే ఉపకథలు కాస్త డిస్టర్బ్ చేసిన క్లైమాక్స్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇంకా నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రధాన బలం అంటే కాజల్ అని చెప్పాలి. ఒక రొటీన్ కథని తన నటనతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. సత్యభామ పాత్రలో ఒదిగిపోయింది. ఇంకా యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టేసింది. ఇప్పటి వరకు కాజల్ ని గ్లామర్ రోల్లో చూసిన ఆడియన్స్ కి సత్యభామ పాత్ర చాలా కొత్తదనాన్ని ఇస్తుంది. ఇంకా నవీన్ చంద్ర కూడా తన పాత్ర మేర ఆకట్టుకున్నాడు. ప్రకాష్ రాజ్, హర్షవర్ధన్, నాగినేడి పాత్రలు చిన్నవైనా గుర్తుండిపోతాయి. ఇంకా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రధాన బలం శ్రీచరణ్ పాకాలు అందించిన సంగీతం. పాటలు ఆకట్టుకోలేకపోయినా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు శ్రీచరణ్. నిజానికి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. ఆ విషయంలో 100% సక్సెస్ అయ్యారు శ్రీచరణ్. ఇంకా సినిమా ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇంకా మొత్తంగా సత్యభామ సినిమా గురించి చెప్పాలంటే సత్యభామ పాత్రలో కాజల్ కనిపించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.